మంచిర్యాల జిల్లా లక్సిడిపేట పోలీస్ సర్కిల్ పరిధిలో సిఐ కృష్ణ ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని సిఐ కృష్ణ అన్నారు. లక్సిడిపేట పట్టణంలోని ఆంధ్ర బోరు వద్ద నుండి ఆదివారం పోలీసు కవాతు నిర్వహించారు. పోలీసులు ఉన్నారని భరోసా నమ్మకాన్ని ప్రజలు కలిగించే ప్రయత్నం చేశారు. 100% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసుల తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాలు దండేపల్లి ఎస్ఐ ప్రసాద్, జన్నారం ఎస్ఐ సతీష్, లక్సిడిపేట ఎస్ఐ లక్ష్మణ్ పోలీసులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల గురించి కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహించడానికి మా లక్ష్మీపేటకి వచ్చేసాయి. వారి కేంద్ర బలగాలు మా పోలీసు సర్కిల్ ఫోర్సు, మా మంచిర్యాల పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలకి ధైర్యం కల్పించడానికి, వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేసుకోవడానికి, వాళ్ళకు రక్షణ కల్పించడానికి, వాళ్ళకు ధైర్యం నింపడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా స్వేచ్ఛగా మేము ఉన్నామని భరోసాతో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి. వాళ్ళకి ఎటువంటి ప్రలోభాల గురి చేసినా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులైనా మా పోలీసు వారిని సంప్రదించవచ్చు. ఈరోజు ఈ పోలీస్ ఫోర్సు మా సుమారు కేంద్ర బలగాలు ఒక 60 మంది, అలాగే మా సర్కిల్ ఫోర్స్ ఒక సర్కిల్ ఎస్ఐస్ జన్నారం, దండపల్లి, లక్ష్మీపేట ఎస్ఐస్, మా ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్ ఒక 50 మంది, సుమారు 100 నుంచి 110 మంది ఈరోజు ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది. ప్రజలు కూడా ఎటువంటి అసంఘ కార్యక్రమాలు జరగకుండా మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎటువంటి అసహ్య కార్యకలాపాలు జరిగినా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.